హలో హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక సింపుల్ రెసిపీ దానిమ్మ పళ్ళతో మిల్క్ షేక్ అండి. పిల్లలకైతే చాలా ఇష్టపడతారు కదా. మనం బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ట్రై చేస్తుంటాం కదా. ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను బ్లెండర్ జార్ యూజ్ చేస్తూ చేస్తున్నానండి. ఇక 2 దానిమ్మ పళ్ళు క్లీన్ చేసి ఒలుచుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఈ బ్లెండర్ జార్లో మొత్తం వేసేసుకోవాలి, ఒకేసారి వేసేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర బ్లెండర్ జార్ లేకపోతే మిక్సీలో కూడా వేసి చేసుకోవచ్చండి, సేమ్ ఇదే ప్రాసెస్లో. ఇలా ఇప్పుడు బ్లెండర్ జార్ని పైనుంచి ప్రెషర్ ఇస్తూ, దీనికి హ్యాండ్ ఇలా వచ్చి ఉంటుంది, దీన్ని పెట్టేసి డైరెక్ట్గా పైనుంచి కొంచెం ప్రెషర్ ఇస్తూ ప్రెస్ చేసేయడమే అండి. క్రష్ అయిపోతాయి ఇంకా ఫ్రూట్స్ ఇవి. లోపల సీడ్ పల్ప్ ఉంటుంది కదా, సీడ్ ఉంటుంది కదా దాంట్లోది, అది కూడా క్రష్ అయిపోతుందండి. ఏం కాదు, ఇలా ఇప్పుడు చూపిస్తున్నట్లు పైనుంచి ప్రెషర్ ఇస్తూ దీన్ని బ్లెండ్ చేసుకోవాలండి. మనం ఇలా బ్లెండ్ చేస్తూ ఉంటే తొందరగా బ్లెండ్ అయిపోతాయండి, ఈజీగా 1 మినిట్లో బ్లెండ్ అయిపోతాయి. ఇలా పైకి కిందికి అంటూ బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడే కింద పైన ఉండే దానిమ్మ పళ్ళు సైడ్స్కి ఉండేటివన్నీ మెత్తగా ఒకేసారి ఈవెన్గా బ్లెండ్ అయిపోతాయి. అయిన తర్వాత ఇందులో మనం ఐస్ క్రీమ్ వేసుకుంటామండి. నేనైతే ఇక్కడ అరుణ్ ఐస్ క్రీమ్ తీసుకున్నా, ప్లెయిన్ వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఈ 50 గ్రామ్స్ క్యూబ్ మొత్తం వేసేయాలి. అలాగే ఇంకొక 50 గ్రామ్స్ క్యూబ్ దాంట్లో ఒక హాఫ్ క్వాంటిటీ వేసుకోవాలండి, అంటే 25 గ్రామ్స్ అలా వేసుకోవాలి. మొత్తం 75 గ్రామ్స్ ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాను ఇక్కడ 2 దానిమ్మ పళ్ళకి. ఐస్ క్రీమ్ వేయడం వల్ల మనకి మిల్క్ షేక్ థిక్గా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా వస్తుందండి మంచిగా. ఐస్ క్రీమ్ వల్లే టేస్ట్ అంతా. వేసిన తర్వాత ఇక్కడ కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి, నేను ఒక 1.5 స్పూన్ వేసాను అంతే. అలాగే మిల్క్ వేస్తున్నాను, ఇవి కాచి చల్లారబెట్టినవి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మిల్క్ కొంచెం చల్లగా ఉంటే బాగుంటాయండి. అవి కొంచెమే ఒక హాఫ్ గ్లాస్ వేసుకున్నాను. హాఫ్ గ్లాస్ వేసి మళ్ళీ బ్లెండర్తో బ్లెండ్ చేసేయాలి. ఇప్పుడు మనం వేసిన ఐస్ క్రీము, షుగర్, మిల్క్ అన్నీ ఈవెన్గా బాగా కలిసిపోయేలాగా బ్లెండ్ చేసేసుకోవాలండి. మనం నిదానంగా ప్రెస్ చేస్తుంటే అవి కలిసిపోయి బ్లెండ్ అయిపోతాయి. ఇలాగా చాలా మంచి కలర్ వచ్చింది కదా, పర్పుల్ కలర్. ఇంతే అండి, ఇంకా ఇలా బ్లెండ్ చేసుకుంటే మనం బ్లెండర్తో ఈజీగా అయిపోతుంది వర్క్, చాలా చాలా తొందరగా అయిపోతుంది. అసలు వితిన్ 10 మినిట్స్ లోపే మనకి జ్యూస్ రెడీ అయిపోతుందండి. ఇంకా అంతే అండి, మనం తీసి గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత థిక్గా ఉందో కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం గ్లాసెస్ తీసుకొని గ్లాస్లోకి సర్వ్ చేసుకుందామండి. మీకు ఒకవేళ ఈ కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తే కొంచెం ఐస్ వాటర్, కూల్ వాటర్ ఇంకా కొన్ని వేసుకోవచ్చండి, వేసుకోవచ్చు పైన. ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం పైనుంచి ఐస్ క్రీమ్ వేసుకుంటున్నానండి. ఐస్ క్రీమ్ వేయడం వల్ల మనం తాగేటప్పుడు ఆ ఐస్ క్రీమ్ కూడా కొంచెం నోట్కి టచ్ అవుతూ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. అలా మనకు బయట సర్వ్ చేసినా కానీ అలాగే ఇస్తారు కదా. అంతే అండి, ఇలా పైనుంచి ఐస్ క్రీమ్ వేసుకొని పైనుంచి కొంచెం దానిమ్మ పళ్ళతో గార్నిషింగ్ చేసుకొని తాగేసేయడమే, చాలా బాగుంటుందండి. ఇప్పుడు సమ్మర్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా, ఈ సమ్మర్లో చాలా మంచిగా చల్లగా మిల్క్ షేక్ చాలా బాగుంటుంది. బయట నుంచి తెచ్చుకోకుండా రెసిపీ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. పిల్లలకి ఇలాంటివంటే చాలా ఇష్టం కదా. ఎప్పుడు మనం ఎంత హెల్తీగా పెడదామన్నా ఏదో ఒకటి బయట నుంచి ఇలాంటివి తెచ్చే బదులు ఇలా ఇంట్లోనే ట్రై చేస్తే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు, మనకు కూడా చాలా హ్యాపీ.